హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్ స్టడీ కిట్. ఇప్పుడు బీటెక్ స్టడీ కిట్స్లో నేను చెప్పే సబ్జెక్ట్ డిఎం చెప్తున్నాను. డిఎంలో ఇది నెక్స్ట్ టాపిక్. లెట్స్ గో టు ది టాపిక్. ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లం. ఈ ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లంలో అంటే ఒక సేల్స్ మ్యాన్ కొన్ని సిటీస్ విజిట్ చేయాలనుకుంటాడు, అంటే ట్రావెల్ చేస్తున్నాడు. అవి ఓన్లీ ఎగ్జాక్ట్లీ వన్స్ చేయాలి, అట్లా మనం చేయాలి. లెట్స్ గో టు ది టాపిక్. ఒకసారి చూద్దాం ఏముందో. ఎ సేల్స్ మ్యాన్ వాంట్స్ టు విజిట్ ఈచ్ ఆఫ్ సిటీస్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఇక్కడ ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు, ఆయనే విజిట్ చేయాలనుకుంటున్నాడు, అన్ని సిటీస్ని విజిట్ చేయాలనుకుంటున్నాడు. ఎన్నిసార్లు? ఎగ్జాక్ట్లీ వన్స్, ఒకటేసారి విజిట్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ సిటీస్ని మనం ఏమనుకోవాలి అంటే వర్టిసెస్ అనుకోవాలి. ఇట్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఐన్ రిటర్న్ టు హిస్ స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి రావాలి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వర్టిసెస్ ఆర్ సేమ్. ఇప్పుడు స్టార్ట్ చేసిన దాని నుంచి మళ్ళీ ఎండ్ వర్టెక్స్, అంటే మళ్ళీ అదే వర్టెక్స్కి వెళ్ళాలంటే స్టార్ట్ అండ్ ఎండ్ వర్టెక్స్ సేమ్ అయిపోతాయి కదా. ఎట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడికే రావాలి అంటే స్టార్ట్ అండ్ ఎండ్ వర్టిసెస్ సేమ్ ఉంటాయి కదా. సో అది. నెక్స్ట్, ఫైండ్ ఆల్ పాసిబుల్ వేస్ టు విజిట్ ఆల్ పాసిబుల్ సిటీస్ అమాంగ్ దెమ్. ఫైండ్ ద మినిమమ్ టోటల్ డిస్టెన్స్ రూట్. ఇక్కడ ఏమంటున్నాడు, అన్ని పాసిబుల్ వేస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక అడ్రస్కి వెళ్ళాలనుకో, ఒకటే వే ఉండదు కదా. ఒకసారి స్ట్రైట్గా వెళ్ళడం ఉంటుంది, ఒకసారి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని వెళ్ళడం, అట్లా డిఫరెంట్ రూట్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఆ రూట్స్ని మనం పాత్స్ అంటాం. ఆ డిఫరెంట్ పాసిబుల్ వేస్ అనేవి అన్నీ ఫైండ్ చేసి అందులో అన్నిటికంటే మినిమల్ టోటల్ డిస్టెన్స్ రూట్ని కనుక్కోమంటున్నాడు. అంటే అన్నిటికంటే తక్కువ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టెన్స్ని కనుక్కోమంటున్నాడు. సరే, మరి అన్ని పాసిబుల్ వేస్ వస్తాయని మనకి ఎట్లా తెలియాలి అంటే ఒక ఫార్ములా, స్మాల్ ఫార్ములా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎన్ని పాత్స్ వస్తాయి అనేది తెలుసుకోవచ్చు ఈజీగా. ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ రూట్స్ ఆర్ పాత్స్ బిట్వీన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ సిటీస్ ఆర్ n-1 factorial by 2 where n is number of cities. ఇప్పుడు మనకి పాసిబుల్ రూట్స్ అనేవి ఎట్లా తెలుస్తాయి అంటే n-1 factorial by 2 చేస్తే మనకి తెలిసిపోతుంది. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ వర్టిసెస్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక గ్రాఫ్ తీసుకున్నా కదా. ఇక్కడ n అంటే ఏంది? నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కదా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, జి, ఎస్, డి, టి, కే ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి n=5. ఇక్కడ చూడండి, పాసిబుల్ పాత్స్ = n-1 factorial by 2 = ఎంత? n అంటే 5 కదా. 5-1 factorial by 2. ఇక్కడ 5-1 అంటే ఎంత? 4 factorial 1 by 2. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాయొచ్చు? 4 × 3 × 2 by 2 అని రాయొచ్చు కదా. అట్లే కదా ఎక్స్పాండ్ చేస్తాం. 2 గెట్ క్యాన్సల్. ఇంకెంత ఉంది? 4 × 3 అంటే 12 వేస్. అంటే మనకు 12 పార్ట్స్ అనేవి వస్తాయి. 12 పార్ట్స్ వస్తాయి అంటే 12 పార్ట్స్గా వెళ్ళొచ్చు. కానీ అందులో లీస్ట్ ఏది వస్తుందో ఫైండ్ చేసి అదే దీని యొక్క ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్స్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఆ 12 వేస్ ఏమేంటియో ఫైండ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ది ఏమై ఉంటుంది? ఫస్ట్ది ఇప్పుడు మీరు అంటే ఇట్లా జస్ట్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా ఒక పాత్, అంటే అందులో ఆ పాత్లో ప్రతి ఒక్క వర్టెక్స్ అనేవి రావాలి మళ్ళీ. ఓకేనా? మళ్ళీ స్టార్ట్ అండ్ ఎండ్ వర్టెక్స్ షుడ్ బి సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా డి, టి, జి, ఎస్, కే, డి. ఇది ఒక పాతే కదా. అన్నీ వచ్చేసినాయి కదా, అన్ని వర్టిసెస్ వచ్చేసినాయి కదా. అదొక పాతే కదా. సో వీ షుడ్ బి రైట్ దట్ వన్ here. D, T, G, S, K, D. ఇవన్నీ ఇప్పుడు దీని యొక్క అంటే పాత్ యొక్క వెయిట్, ఈ ఎడ్జ్ యొక్క వెయిట్, ఈ ఎడ్జ్ యొక్క వెయిట్, ఈ ఎడ్జ్ యొక్క వెయిట్, ఈ ఎడ్జ్ యొక్క అన్ని ఎడ్జెస్ యొక్క వెయిట్ సమ్ చేసి రాయాలి. ఒక్కదానికి రాస్తాను, మీరు అన్నిటికీ రాయండి. ఓకేనా? నేను ఒక్కదానికి రాస్తాను. D2T ఎంత ఉంది? 58 కదా. 58. ఓకే, నెక్స్ట్ T2G ఎంత ఉంది? T2G ఎంత ఉంది? 117 ఉంది. 117. ఓకే, నెక్స్ట్ D2
D to T అయిపోయింది, T to G అయిపోయింది. నెక్స్ట్ G to S, G to S 113 కదా, సో 113 ప్లస్ నెక్స్ట్ S to K కదా, S to K ఎంత, S to K 137 ప్లస్ నెక్స్ట్ K to D, K to D ఎంత ఉంది 135. ఓకే 135. ఇది మొత్తం మీరు సమ్ చేయండి. నాకు వచ్చిన వాల్యూ అయితే 610 వచ్చింది. ఓకే 610 వస్తుంది. నెక్స్ట్ ఇట్లనే వేరే వేరే పార్ట్స్ అనేది మీరు ఫైండ్ చేయాలి. ఇప్పుడు D to G to S to K ఉందా, ఇది మళ్ళీ రావద్దు, నెక్స్ట్ వేరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు D నుంచి స్టార్ట్ చేసారు కదా, ఇంకొక వే అంటే D to T ఇట్లా తీసుకోకుండా వేరే వేలో తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ D to T, T to G, G to K తీసుకున్నా. ఇప్పుడు నేను Sకి పోలే, Kకి తీసుకుంటున్నా. K తీసుకొని S తీసుకొని D తీసుకుంటున్నా. ఇది ఒక టైప్ ఆఫ్ రూట్, సేమ్ ఉండకూడదు. ఇప్పుడు D, T, G, K, S, D. ఇది మీరు సమ్ చేయండి. చేస్తే నాకు 516 వచ్చింది. చేయండి మీరు, 516 వస్తుంది. మళ్ళీ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 2 పార్ట్స్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పార్ట్స్ తీసుకున్నారు కదా, దీని వాల్యూ సేమ్ రావద్దు. అట్లా వచ్చింది అంటే ఈ పార్ట్ తీసుకోవద్దు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 610 వచ్చింది కదా, ఒకవేళ ఇది కూడా 610 వచ్చింది అనుకో, దీన్ని కన్సిడర్ చేయొద్దు, ఏదైనా ఒకదాన్నే కన్సిడర్ చేయాలి. వాల్యూస్ అనేవి వేరే వేరేనే ఉండాలి, సేమ్ ఉండొద్దు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటాను నేను, ఇంకొకటి కన్సిడర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే D, T, K, S, G, D. ఇది ఒక పార్ట్ తీసుకుంటున్నాను. D, T, K, S, G, D. ఇది మీరు సాల్వ్ చేస్తే 588 వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి 4th వన్ D, T, K, G. ఇక్కడ D, T, K, G, S అండ్ D చేస్తే 458 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ DTSKGD ఇది 540 వస్తుంది. అట్లా అన్నీ వస్తాయి, మీరు ఫైండ్ చేయండి. నేను అన్నీ చేశాను ఇక్కడ. DTSGKD 504, DSTGKD 548. నెక్స్ట్ DSTKGD 576, DSKTGD 632, DSGTKD 596, DGSTKD 670, DGTSKD 678. ఇందులో నుంచి స్మాల్ వాల్యూ ఏదైతే ఉందో అది మనం స్మాలెస్ట్ పాత్, అది ఆన్సర్. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్, like, subscribe to my channel.